హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో మన ఇక్కడ చూసుకుంటే నిన్న వరకు అయితే మనకైతే అక్కడక్కడ శ్రీశైలం నుంచి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అయితే పడ్డాయి. సో మనం చెప్పుకున్నాం 21, 22, 23 తేదీల్లో మనకైతే వర్షాలు అనేవి ఎంటైడ్ ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో పడతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మనకైతే పడ్డాయి. సో ఇక మనకి మరొక 7-5 డేస్ వరకు మనకి ఎటువంటి వర్షాలు అయితే లేవని చెప్పేసి ఎంటైడ్ ఆంధ్రప్రదేశ్లో చెప్పొచ్చు. అయితే ఎక్కడెక్కడ ఈ మధ్య అంటే ఈరోజు రేపు తేలికపాటి వర్షాలు అయితే లైట్గా మనకి ఉత్తరాంధ్ర కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఉన్నాయి. మ్యాక్సిమం 80 to 90% పడదు. సో మ్యాక్సిమం మనకి ఇంకా ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని ఒకసారి చర్చిద్దాం. సో ఇక చూసుకుంటే ఈరోజు కూడా మనకి తేలికపాటి జల్లు అనేవి మన అరకు వ్యాలీలో పడే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా కాకినాడ నెక్స్ట్ మనకి పిఠాపురం దగ్గరలో మనకి తేలికపాటి వర్షం అనేది ఉండే అవకాశం అయితే ఉంటుంది. అంతకుమించి ఇంకెక్కడ కూడా ఎటువంటి వర్ష సూచన అయితే లేదని చెప్పేసి చూడొచ్చు ఈ రోజుకి. ఇక మరో 3-5 డేస్ అప్ టు మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు మనకి ఎటువంటి వర్ష సూచన అయితే అంటే ఆంధ్రప్రదేశ్లో లేదని చెప్పేసి చూడొచ్చు. ఒకవేళ ఉన్నా అక్కడక్కడ చిన్న తేలికపాటి వర్షం తప్ప ఎటువంటి థండర్స్తో పెద్ద పెద్ద వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే లేదనే విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు. ఇక ఉష్ణోగ్రత వివరాలకు వచ్చేసరికి మనకైతే ఎక్కువ మొత్తంలో ఈ వీకెండ్ మొత్తం కూడా మనకి నెక్స్ట్ వీక్ అంతా కూడా 40-41 డిగ్రీస్ వద్ద ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎంటైడ్ ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో హెవీగా ఉండే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి మనం చూడొచ్చు. ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతలు అనేవి నెక్స్ట్ వీక్ అంతా కూడా ఉంటాయి. తదుపరి మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి మనకి మళ్ళీ చల్లదనం ఉండే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి మనకి సైక్లోన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా అలర్ట్గా ఉండండి. సో మ్యాక్సిమం ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి సదా మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.